నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు బై దీప్తిశ్రీ. పిల్లలకి క్యారెట్ ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. క్యారెట్ చాలా రకాలుగా చిన్నారులకి ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. క్యారెట్ 6th మంత్ బేబీ నుండి పెట్టుకోవచ్చు. క్యారెట్ ప్యూరీ ప్రిపరేషన్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కాబట్టి ఈ వీడియోలో ఇంకొక మెథడ్‌ని చూపిస్తున్నాను. ఈ రెసిపీ లంచ్ ఆర్ డిన్నర్ టైంలో చిన్నారులకి పెట్టుకోండి. 6th మంత్ బేబీ నుండి 8th మంత్ బేబీస్‌కి అయితే క్యారెట్‌ని ప్యూరీ లాగా చేసి మీరు తయారు చేసిన ఉగ్గులో కలిపి చిన్నారులకి పెట్టుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఈ వీడియోలో 9th మంత్ బేబీ నుండి చిన్నారులకి ఎలా పెట్టుకోవచ్చు అనేదైతే చూపించాను. పిల్లలకి పెట్టుకునే మరికొన్ని క్యారెట్ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే నేను క్యారెట్‌తో మరికొన్ని రెసిపీస్ తయారు చేసి పోస్ట్ చేస్తాను. ఈ ఛానల్‌ని రన్ చేయాలి అంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఛానల్‌ని రికమెండ్ చేయగలరు అని మనవి. ప్రెషర్ కుక్కర్‌లో శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ రైస్, 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు బదులు మీరు కందిపప్పు, ఎర్ర కందిపప్పునైనా ఉపయోగించుకోవచ్చు. పీల్ చేసి కట్ చేసుకున్న హాఫ్ క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మీరు ఇందులోనే స్పినాచ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈజీ డైజెషన్ కోసం కొద్దిగా జీరాని కూడా వేసి 400 ml వరకు నీళ్ళని పోసుకుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయినాక స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి చల్లారినాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి గట్టిగా జీలకరించి మొత్తం కలుపుకుని మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.